कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः. కాశ్య కాశీరాజు, చ మరియు పరమేశ్వాస అత్యుత్తమ విలువిద్య కలిగినవాడు, శిఖండి శిఖండి మహారథి, చ మరియు మహారథ యుద్ధంలో మహాబలుడు, దృష్టద్యుమ్నుడు ద్రోణుని సంహరించేందుకు పుట్టినవాడు, విరాటుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఆశ్రయించిన మత్స్యరాజు, చ మరియు సాత్యకి కృష్ణుడి శిష్యుడు, యాదవ వంశస్థుడు, చ మరియు అపరాజిత ఓడించలేనటువంటి వాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. దుర్యోధనుడు పాండవుల పక్షంలో ఉన్న మరికొంతమంది శక్తివంతమైన యోధులను ప్రస్తావిస్తున్నాడు. వీరిలో కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి మొదలైన వారు ఉన్నారు. వీరంతా తమ తమ క్షేత్రంలో అపరాజితులు, యుద్ధ నైపుణ్యంలో ప్రసిద్ధులు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణుణ్ణి ఉద్దేశించి పాండవుల వైపు ఉన్న మరో బలమైన యోధుల జాబితాను చెబుతున్నాడు. కాశీరాజు విలువిద్యలో అగ్రగణ్యుడు. శిఖండి భీష్ముని సంహారంలో కీలక పాత్ర పోషించబోయే యోధుడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపడానికి జన్మించినవాడు. విరాటుడు పాండవులు అజ్ఞాతవాసానికి ఆశ్రయం ఇచ్చిన మత్స్యరాజు. సాత్యకి కృష్ణుడి శిష్యుడు, మహావీరుడు, అపరాజితుడు. ఈ పేర్ల ప్రస్తావన ద్వారా దుర్యోధనుడు పాండవుల సైన్యం ఎంత శక్తివంతంగా ఉందో తన సైన్యానికి తెలియజేస్తూ తనలో ఉన్న ఆందోళనను కూడా పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.